గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8కి సూపర్ డూపర్ కంటెంట్ ఇచ్చాడని నేను చెప్పలేను కానీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ మణికంఠ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సరే నువ్వు గెలు లేదా నువ్వు ఆడు బిగ్ బాస్ జర్నీలో అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో ఏవీల పరంపర జరుగుతుంది. ఆఖరి వారంలో ఏవీలో జరుగుతాయి కదా. అయితే ఇక గౌతమ్ ఏవీ జరిగింది. గౌతమ్‌కి సీజన్ 7 అమర్ విషయంలో ఒక చాలా చిన్న విషయం ఒకటి చోటు చేసుకుంది. అదేంటో చెప్పాలి అంటే గనక మనం చూసినట్టయితే అమర్ బిగ్ బాస్ సీజన్ 7కు రన్నర్ అంటే టాప్ 2 కంటెస్టెంట్స్. గెలిచింది పల్లవి ప్రశాంత్ అయినప్పటికీ కూడా టాప్ 2 అమర్. అయితే సీజన్ 7లో కూడా ఫస్ట్ అమర్‌ని పిలిచారు ఏవీకి. తర్వాత తర్వాత అర్జున్ పిలిచారు. సో, ఇవాళ కూడా ఫస్ట్ గౌతమ్‌ని పిలిచారు. అంటే టాప్ 2 గౌతమ్ నాకు తెలిసి. టాప్ 5 అవినాష్. సో, ఇక్కడ థర్డ్ స్థానంలో ఎవరు సీజన్ 7లో శివాజీ వచ్చారు. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ విడుదల చేశారంటే మేబీ అది టాప్ 2 అవ్వచ్చు గౌతమ్. ఆ లెక్క ప్రకారం అయితే అమర్‌కి, గౌతమ్‌కి ఇక్కడ కలిసిందనే చెప్పుకోవాలి. టాప్ 3 మేబీ అక్కడైతే శివాజీని పిలిచారు. శివాజీ టాప్ 3 మనకు తెలిసిందే. ఇప్పుడు కనుక ప్రేరణని పిలిస్తే ప్రేరణ టాప్ 3 లేదు నబీల్‌ని పిలిస్తే నబీల్ టాప్ 3. అవినాష్ మాత్రం టాప్ 5 కన్ఫర్మ్. నిఖిల్ టాప్ 1 తెలిసిందే.